పిల్లలకు దోశ రోజు చేస్తే బోర్గా ఉంటుంది కాబట్టి అదే దోశ పిండిలో నుంచి కొంచెం పిండి పక్కన తీసుకొని బరకగా పట్టుకొని పెట్టుకోవాలి. అది మనం చిన్న చిన్న రౌండ్స్ లాగా చేస్తే ఒక బజ్జీ లాగా వస్తుంది అనమాట. స్నాక్స్ గానీ సాయంత్రం బాగుంటది, లేదంటే పొద్దున మనం 11 గంటలకు పిల్లలకు స్నాక్స్ లాగా పెట్టినా బాగుంటది. అందులో ఉల్లిగడ్డలు, కరివేపాకు, కొత్తిమీర, జీలకర్ర, కొంచెం ఉప్పు అలా వేసేసి అది ఒక పెరగన్నం లాగా కలిపి వేడి వేడి నూనెలో చిన్న చిన్న ఉండలుగా వేస్తూ మంచిగా దూరగా వేయించి పిల్లలకు పెడితే చాలా టేస్టీగా ఉంటది. దానికి ఏం చట్నీ తినాలక్కో అంటారేమో, మనం పల్లి చట్నీ చేసుకోవచ్చు, సొరకాయ చట్నీ చేసుకోవచ్చు, టమాటా చట్నీ చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటది. నేను ఈరోజు పల్లి చట్నీ చేసా. ఎంత టేస్ట్ అయిందో పల్లి చట్నీ అయితే. మా పిల్లలు అయితే చాలా లొట్టలు వేసుకుంటూ తిన్నారు, మమ్మీ పల్లి చట్నీ చాలా టేస్ట్ అయింది అని. పల్లి చట్నీ టేస్ట్ కావడానికి కారణం ఏంటంటే మా పిల్లలకు ఆవాలు జీలకర్ర వేసి కరివేపాకేసి పోపు పెడితే తినరు. కాబట్టి నేను సర్లే ఇవాళ కొత్తగా ఉంటది, ఎప్పుడు అంతేనా చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారని చెప్పేసి ఈ రోజు మాత్రం పల్లి చట్నీకి సపరేట్ గా పోపు పెట్టా. నేను పోపు పెట్టింది ఏం చేస్తా అంటే మిక్సీకి పట్టేస్తా ఎప్పుడు, కానీ ఈ రోజు మాత్రం తినాల్సిందే అని మిక్సీకి పట్టిన తర్వాత సపరేట్ గా మంచిగా కరివేపాకుతోని ఆవాలు జీలకర్ర వేసేసి పోపు పెట్టేశాను. అవసరం ఉంటే కొత్తిమీర కూడా వేసుకోవచ్చు. పైనుండి వేసుకుంటే తినరు పిల్లలంటే నేను మిక్సీకి పట్టేస్తాను. ఇన్నేళ్ళు మిక్సీకే పట్టేసేదాన్ని. నా చట్నీ చూసి చాలా ఆశ్చర్యపోతుంటారు, బాబోయ్ నీ చట్నీ ఏంటో నువ్వేంటో పోపు పెట్టావు ఏం పెట్టావు అంటే. లేదు, పోపు పెడతా కానీ దాన్ని మిక్సీకి పట్టేస్తా పల్లీలతో సహా. ఎంచిన పల్లీలు ఉంటాయి కదా, మనం పచ్చిమిరపకాయలు, ఎంచిన పల్లీలు, కరివేపాకు, కొత్తిమీర అన్ని వేసేసిన తర్వాత పల్లీలు కూడా అందులో వేయించేసి కొంతసేపు నూనెలో దాన్ని మిక్సీకి పట్టేస్తా అనమాట. నా వడలు అయితే రెడీ అయిపోయినాయి, చట్నీ కూడా రెడీగా ఉంది. మా వారు కష్టపడి వీడియో తీస్తున్నారు. అదిగో చట్నీకి నూనె, జీలకర్ర, ఇష్టం ఉంటే ఆవాలు వేసేసుకొని పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఇష్టం ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని నేను కొద్దిగా స్మెల్ కోసం పసుపు వెయ్యరు అందరూ, అదొక డిఫరెంట్ కలర్ వస్తుంది అనమాట. మంచిగా వేడి వేడి చట్నీలో పోపు వేసేసాను. ఇప్పుడు రెడీగా తినడమే. మా ఇంట్లో ఇవాళ పల్లి చట్నీ